'మాస్ జాతర' మూవీ ఇందాకే ప్రీమియర్ షో చూసా థియేటర్‌లో. 'రవితేజ', 'శ్రీలీల' అండ్ 'నవీన్ చంద్ర' గారు లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేశారు ఈ మూవీలో. సో, మూవీ ఎలా ఉంది అండ్ జాతర బావుందా లేదా? నాకెలా అనిపించిందో ఇప్పుడు మాట్లాడతా. నాదొక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఇప్పుడు కథ విషయానికొస్తే హీరో రైల్వే పోలీస్ ఎస్ఐ వరంగల్‌లో డ్యూటీ చేస్తూ ఉంటాడు. సో, హీరోకి అడవివరం అనే ఒక రూరల్ విలేజ్‌లోని రైల్వే స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అయితది. అక్కడ మన విలన్ ఉంటాడు 'నవీన్ చంద్ర'. సో, వాళ్ళిద్దరి మధ్య ఉండే కాన్‌ఫ్లిక్టే ఈ మూవీ స్టోరీ లైన్. రవితేజ గారి పాత మూవీ రిఫరెన్సెస్ కూడా చాలానే పెట్టిల్లు మూవీలో. అండ్ రవితేజ గారు యాజ్ యూజువల్ ఎనర్జిటిక్‌గా ఉండే మూవీ మొత్తంలా. అండ్ నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ కూడా బానే ఉండే. ఇవి తప్ప నాకు మూవీలో ఏం నచ్చలేదు. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. నాకెలా అనిపించింది మూవీ అంటే నాకైతే అస్సలు నచ్చలేదు. బోర్ కొట్టింది మూవీ. స్టోరీ, స్క్రీన్ ప్లే, కామెడీ ఏది వర్కౌట్ అవ్వలే అనిపించింది నాకు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ కూడా సెట్ అవ్వలేదు. ఇంకా లవ్ స్టోరీ అయితే దారుణంగా ఉండే. రవితేజ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇచ్చిన స్పీచ్ చూసి బావుంటుందేమో అనుకున్నా. బట్ మరి ఇంత బావుంటుంది అనుకోలేదు. చాలా రోజుల తర్వాత మూవీ తొందరగా అయిపోతే బావుండని అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఒక సీన్ ఉండే. నవీన్ చంద్ర గారు రవితేజ గారికి ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. దాని తర్వాతనే నెక్స్ట్ కామెడీ సీన్ వచ్చింది. అండ్ దాని తర్వాతనే సాంగ్ వచ్చింది. నాకక్కడ రైటింగ్ అంత నచ్చలేదు. ఇలాంటి మంచి మంచి సీన్స్ ఇంకా చాలా ఉండే మూవీలో. సో, ఓవరాల్‌గా మూవీ అయితే నాకు నచ్చలేదు. అండ్ రవితేజ గారు ప్లీజ్ కమ్‌బ్యాక్ అవ్వండి ఒక మంచి మూవీతో. మీ కామెడీ టైమింగ్, మీ యాక్టింగ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా ఇయర్స్ అవుతుంది మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్ మూవీలో చూసి. సో, తొందరగా కమ్‌బ్యాక్ అవ్వండి ప్లీజ్. ఇన్ కేస్ మీరు ఈ మూవీ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. మరొక రివ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్ యూ.